ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బయటకు వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా లావణ్య కూడా బయటకు వచ్చేసి ఇది అయింది అది అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రాజ్ తరుణ్, శేఖర్ ఇలా ఇవన్నీ బాగా మొన్నటి వరకు చాలా మంది అమ్మాయిలు బయటకు వస్తున్నారు. అలాగే లావణ్యని అమ్మాయిని ఎందుకు అంటున్నావు? ఓకే, లావణ్య అమ్మాయి కదా. లావణ్య అమ్మాయి నువ్వు ఎలా అంటావు? ఓకే, అమ్మాయి అయితే అలా ఎందుకు చేస్తుంది? ఓకే మరి లావణ్య ఈ భూమి మీద మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, జంతువులు, చెట్లు, వస్తువులు ఎలా ఉన్నాయో వాటి తర్వాత ఇంకో జీవి లావణ్య. ఓకే, ఏదైనా కానీ పర్లేదు. మాకైతే లావణ్య గారు కూడా ఒక మహిళ, ఒక ఉమెనే. సో అట్లాగా అంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఆమెను చూసి ఈమె ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చింది అంటారా? అంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పడవచ్చా? లేదు, ఆ కర్మ ఏంటంటే లావణ్య వల్ల ఈ పిల్లకి ఎంత డ్యామేజ్ జరిగింది చెప్పనా? ఒక అమ్మాయి బయటకు వచ్చి అమ్మ నేను అత్యాచారానికి గురయ్యాను అంటే నిజంగానేనా, లేకపోతే ఆ లావణ్య లాగేమన్నా చెప్తున్నావా? నమ్మే పరిస్థితి లేదు. ఓకే, ఎందుకు అంటే ఇదే అడుగుతున్నారు. ఇప్పుడు అత్యాచార బాధితులందరి కేసులు లావణ్యకి ముందు, లావణ్య తర్వాత అనే రేంజ్కి వచ్చింది. లావణ్యకి ముందు ఓ నిర్భయ ఉండేది, నిర్భయ యాక్ట్ తెచ్చారు. ఓ దిశ ఉండేది, దిశ యాక్ట్ తెచ్చారు. మొన్న ఒక అభయ, ఇలా ఉంది పరిస్థితి. లావణ్య తర్వాత అత్యాచారం జరిగిందంటే చూడు నిజంగా జరిగిందా లేదా, ఆ పిల్లలు అలాగే చెప్తారు, ఆడపిల్లలు. మొన్న చూడలే లావణ్య ఎలాంటిదో, ఇలా ఉంది పరిస్థితి. సో లావణ్య వల్ల నిజంగా ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే ఈరోజు నమ్మలేని పరిస్థితికి వచ్చాము. సమాజాన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది ఆ పిల్ల. అది ఓవరాల్గా జరిగింది. ఎలాగో లావణ్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పనిలో పనిగా అమ్మాయి గురించి ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు ఆ కేసులో అబ్బాయిలే నిందితులు అవుతున్నారు. అవునా? మొన్న కూడా రిమాండ్లో రాస్తారనే నిందితుడు అని రాశారు. అతను ఎలా నిందితుడో కోర్టులో చెల్లుద్దా? పోలీసులు రాసిన కోర్టులో చెల్లుద్దా? చెల్లదు. ఎందుకు చెల్లదు చెప్పనా? అథెంటిక్ రీజన్ సుప్రీంకోర్టులో కూడా చెల్లదు. ఒక ఆవిడ ఒక మొగుడితో కొన్నాళ్ళు ఉండింది, అవునా? తర్వాత ఇంకొకరితో లేచిపోయింది. వాడు పెళ్లి చేసుకుంటాను అని తీసుకెళ్ళాడు. పెళ్లి చేసుకుంటానని వాడుకొని వదిలేశాడు. వాడి మీద గుంటూరులో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది 2023లో. 2023లో నువ్వు మస్తాన్ సాయి మీద కేసు పెట్టావు అంటే 2022లోనే నువ్వు రాజ్ తరుణ్తో అయిపోయింది నీ రిలేషన్. నిజం. అవును. నువ్వు ఇన్ని వదిలేస్తే ఇంకొకరిని అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయావు. వాడు మోసం చేశాడని కేసు పెట్టావు. వాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఎవడి మీద పడాలి అర్థంగా మళ్ళీ వచ్చి పాత మొగుడి మీద పడ్డావు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టావు కేసు? 2024లో 10 ఏళ్ళు నన్ను వాడుకొని వదిలేసిపోయాడు అన్నావు. ఇక్కడ వదిలేసిపోయింది ఎవరు? కానీ లావణ్యనే. 2023లోనే నువ్వు వదిలేసిపోయినట్టుగా నువ్వే అగ్రీ చేసి ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టావు ఇంకొకటి మీద. ఎవడి మీదో అడ్రస్ లేనివాడి మీద కేసు పెట్టేశావు. అవునా? మరి ఇప్పుడు వదిలేసి వెళ్ళింది ఎవరు? మళ్ళీ 2024లో నిన్న ఆయన ఎప్పుడు వదిలేసి వెళ్ళాడు? మరి అప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళకపోతే ఈయనతోనే ఉంటే మరి ఆ అబ్బాయి మీద పెట్టిన కేసు అబద్ధం కదా, అతని మీద కేసు పెట్టింది అబద్ధమే కదా. నువ్వు ఇప్పటివరకు నువ్వు రాజ్ తరుణ్తోనే ఉన్నావు. ఇప్పుడు రాజ్ తరుణ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మరి 2023లో నువ్వు పెట్టిన కేసు అబద్ధం. లేదు అంటావా? ఈడు బాధితుడే వాడు బాధితుడు, నువ్వేమన్నా హనీ ట్రాప్ చేసావా? నువ్వు నిత్య పెళ్లి కూతురువా? వీడిని పెళ్లి చేసుకుని వీడి దగ్గర కావాలి, వాడిని పెళ్లి చేసుకొని వాడి దగ్గర కావాలి, ఇంకోటి పెళ్లి చేసుకొని ఇంకోటి దగ్గర కావాలి. మరి నువ్వేంటి? ఇక్కడ ఆల్రెడీ లావణ్య వదిలేసింది. ఇక్కడ క్లియర్గా 2023లో కేసు ఉందంటే 22లో లావణ్య వదిలేసింది రాజ్ తరుణ్. ఇలాంటివి నిలబడవు కోర్టులో. కానీ పోలీస్ స్టేషన్లో మాత్రం ఎవరిని రిమాండ్ చేస్తున్నారు? అమ్మాయిల కేసు తీసుకొని అబ్బాయిలను రిమాండ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఏ అమ్మాయి వచ్చినా సరే ఇవాళ రేపు నమ్మలేని పరిస్థితికి వచ్చింది. కారణం లావణ్య. ఓకే, ఇప్పుడు లావణ్య కాంప్రమైజ్ అయినట్టు వినిపిస్తుంది. నిజం అయితే చిచి రాత్రులు మెసేజ్లు పంపుకుంటే కన్నా రా వచ్చేసే ప్లీజ్ రాస్తారుకి ఈరోజు కూడా ఈరోజు కూడా మెసేజ్లు. ఓకే, ఈ రాత్రి కూడా ఇప్పుడు కూడా మెసేజ్లే. మెసేజ్ చేసేసి రా వెనక్కి వచ్చేసేయి, నేను తప్పు అయిపోయింది, నన్ను క్షమించి, ఇంకెప్పుడు నీ మీద పడను, నేను ఇలా చేయను అలా చేయను. ఇదేదో July 5th నువ్వు ఆ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే ముందే ఆలోచిస్తే ఇక్కడ దాకా రాదు కదా. ఆల్రెడీ తెగింది, ఇంకా నువ్వు ఎంతలాగి ఏం ఉపయోగం? అది జరిగింది. ఓకే, అంటే అది కాంప్రమైజే కదా, మెసేజ్ లేస్తుంది అది అంటే. మొన్న ఒకరిని పంపింది గొట్టంగాడిని, వాడి పేరు ప్రవీణ్, ఇంకోటి ఎవడో నాకు తెలీదు, వెళ్ళి రాస్తారు ఇలా కాంప్రమైజ్ కొంటుంది, ఆమె కావాల్సింది ఆమెకి ఇచ్చేసి నీకేం కావాలో చెప్పి అయిపోయి నేను ఇంద్రను వెళ్ళిపో అని చెప్పేశాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక గంట అంట ఆ పిల్లతో మాట్లాడవా అడుగుతుంది, ఒక గంట అంట చాలా అంట, నిమిషం కూడా ఇవ్వండి వెళ్ళిపో. ఓవరాల్గా జరిగింది. సో ఈ లావణ్య గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అసలు వాళ్ళ దాంట్లో
అసలు శేఖర్ భాష క్యారెక్టర్ అసలు ఎక్కడ ఉందని? శేఖర్ భాష ఈజ్ నథింగ్ బట్ మరి శేఖర్ భాష ఎందుకు ఎంట్రీ ఇచ్చిండు? ఇలాంటి ఆడవాళ్ళ వల్ల అబ్బాయిల మీద రిమాండ్లు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి కాబట్టి మేల్ యాక్టివిస్ట్ లాగా వచ్చాడు. ఓకే, మేల్ యాక్టివిస్ట్ లాగా వచ్చేసి ఆయన పేరు బాగా తెచ్చుకొని బిగ్ బాస్కి వెళ్ళి లావణ్య వాళ్ళ బిగ్ బాస్కి వెళ్ళాలా? ఓకే, నో యార్, ఆర్జేలకి వీజేలకి ఎప్పటి నుంచో బిగ్ బాస్ లో కోటా ఉంది. ఓకే, సన్నీ అలాగే వచ్చాడు, కాజల్ అలాగే వచ్చింది, అందరూ ఉన్నాయి. సరే ఈ ఇష్యూ జరగకపోతే అంటే ఈ ఇష్యూ జరగకపోయినా శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉండేవాడే. ఎందుకంటే ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డులు ఆ రేంజ్ లో ఉన్నాయి, అర్హుడు. అంతకుముందు ఆయన కుదరక వెళ్ళాల. ఈ ఇష్యూ జరగకపోయినా శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉండేవాడే. ఇష్యూ జరగడం వల్ల కొంచెం ఫేమస్ అడ్వాంటేజ్ అయిందేమో, కానీ శేఖర్ భాషకు ఆల్రెడీ అక్కడ రిజర్వ్ సీట్ ఉంది. ఈ పెద్ద పోయిన సీజన్ కూడా మాట్లాడారు, మరి అప్పుడు ఉందా లావణ్య? మరి మాట్లాడారా? లాస్ట్ సీజన్ కూడా వచ్చింది పిలుపు, అప్పుడు కుదరలే, ఇప్పుడు వెళ్ళాడు. అలా గోకించుకునే చోట నువ్వెందుకున్నావమ్మా, ఇంటికి వచ్చాయంటారుగా. ఇంకా డాన్స్ లేదు ఏం లేదు, ఇంట్లో కూర్చుంటారు అంటారు. పైగా కూతుర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, పైగా కూతురి మానం మీద ఏదో అవుతుందంటే ఏ తల్లి ఊరుకోదు. పైగా తండ్రి లేడు పాపం మీ అమ్మాయికి. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇంత ధైర్యంగా రావడానికి కారణం? దానికి కూడా అదే కారణం చెప్తా. నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది, పోనీ ఈయన మీద అన్న కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సాటి మాస్టర్లకి. ఈయన మీద కంప్లైంట్ ఇస్తే పోవే అని తోసేస్తాడు బయటికి, అవునా? ఇప్పటికి వేరే దగ్గర జాయిన్ అవుతుంటే వాళ్ళు చేర్చుకోరు, ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మళ్ళీ ఇంటికే పోవాలి. ఈమె దగ్గర ఉంది ఒకటి ఆశయం, ఒకటి భయం. ఆశయం సంకల్పం గట్టిగా ఉంది, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి. భయం కోల్పోతానేమో అన్న భయం, ఇది బయట చెప్పుకుంటే. ఎగ్జాక్ట్లీ, అందుకని అనుభవించింది. సరే వాడు చెయ్యేసినప్పుడు నేను అపోజ్ చేస్తా, ఇదే లేదో రంగం సాగుదామని. ఆయన రక్కుతానే ఉన్నాడు, ఈమె తోస్తానే ఉంది, ఆయన ఎటుబడితే అటు కిందేసి మీదేసి కొడతానే ఉన్నాడు. భరించింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యింది, సినిమాలు కూడా ఒప్పుకుంది. కార్డు ఉండాలి పని చేయాలి అంటే. కార్డు ఎంత? 6.5 లక్షలు. ఇదిగో అయ్యి 6.5 లక్షలు, ఆ కార్డు ఏదో ఇవ్వంటే అబ్బాయి అది అని చెప్పి ఆయన కార్డు ఇవ్వట్ల. ఓకే, అడ్డమైన రీజన్లన్నీ చెప్తున్నాడు, బట్ కార్డు మాత్రం ఇవ్వట్ల. అయ్యో లేదు నేను సినిమా ఒప్పుకున్నాను, ఓ పని చేయమని నీకు వేరే ఆప్షన్ ఉంటుంది, వేరే వాళ్ళ కార్డు మీద వెళ్ళి నువ్వు పని చేసుకోవచ్చు. సరే వేరే వాళ్ళ కార్డు నాకు ఇవ్వరా, నేను వెళ్ళి పని చేసుకో. డాన్సర్లని ఇవ్వట్ల, పంపట్ల ఎవరిని, ఒక డాన్సర్ని కూడా. ఎందుకు పంపట్ల? ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి పంపట్ల ఎవరిని. ఎందుకు? ఆమె కొరియోగ్రాఫర్ అవ్వడం ఈయనకి ఇష్టం లేదు. ఈయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈయనని కాదన్న తర్వాత, ఈయన అడిగింది ఇవ్వనప్పుడు నువ్వు కొరియోగ్రాఫర్ అవ్వకూడదు. ఆల్రెడీ ఇచ్చేసిర్రు అనుకుంటా కదా. ఏది? మానవ ఇచ్చేసిరేమో కదా అప్పుడే. అట్లా ఏమీ లేదు. ఓకే, నువ్వు ఇష్టపూర్వకంగా నా దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడే నీకు అన్నీ ఉంటాయి ఇక్కడ, లేదంటే నీకేమీ జరగవు. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను ఏమీ చేయను. ఆ రకంగా ఆల్మోస్ట్ బాగా హింస పెడతానే ఉన్నాడు. సినిమాలు వస్తున్నాయి, ఆ ప్రొడ్యూసర్ అమ్మ నీకేదో గొడవలు ఉన్నట్టున్నాయి, నేను ఈ సినిమా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, నీ సంగతి తర్వాత ఆలోచిస్తా. పోయేసరికి కట్టలు తెంచుకుంది. నేను ఏదే కొరియోగ్రాఫర్ అవుదామని ఇంత కష్టపడ్డా, నిన్ను భరించా ఇన్నేళ్ళు, అయిన తర్వాత కూడా నాకు నువ్వు ఎంట్రా ఇంత కష్టం పెడుతున్నావు అని కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అప్పుడే చెప్పొచ్చు అన్న వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే, అప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యేది కాదు ఈ అమ్మాయి. ఆ భయం, కొరియోగ్రాఫర్ వాళ్ళ ఆశయంతో ఆమె అప్పుడు చెప్పుకోవాలి. అండ్ వీళ్ళందరూ ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ప్రపంచమంతా చదివి ఇక్కడ కూర్చొని అనాలిసిస్ చేస్తున్నారు. ఆ పిల్ల జస్ట్ జానీ మాస్టర్నే చదివి అక్కడే ఉంది, ఇంకే ఆ ప్రపంచం అంతా చదవలా. ఇంకా మొన్న మైనర్ నుంచి మేజర్ అయింది. అన్ని తెలివితేటలు ఉండవు వీళ్ళకి, వచ్చిన ఆలోచనలు ఆ పిల్లకి రావాలంటే అలా అనమాట. సో తనే బాధితురాలు ఓవరాల్గా చెప్పాలంటే. సో ఈ కేసులో జానీకి మాత్రం మంచి శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. అండ్ మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా జైల్లో రాచమర్యాదలు ఏం చేయట్లే, ఇందాక నేను చెప్పిన రకంగానే ఉన్నాడు. ఓకే, అంటే ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది అమ్మాయికి? అంటే ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి చెప్పడం, నేను నీ దగ్గర భరించిందే కొరియోగ్రాఫర్ అవ్వాలని. కొరియోగ్రాఫర్ అయినా కూడా నువ్వు నన్ను హింస పెడుతున్నావు, అప్పుడు కట్టలు తెంచుకుంది.